వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్ ట్యుటోరియల్. మనం ఒక ప్రీవియస్ వీడియోలో 8 క్వశ్చన్స్ చూసినాం. ఇది 9th క్వశ్చన్, ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్. ఇక్కడ చూసుకుంటే 8 1 4 2 7 6 9 అనే నెంబర్ ఇచ్చిండు. ఈజ్ అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్దగా రాయమంటాడు. 1 2 4 6 అయితే 4th డిజిట్ ఏందంటుండు. ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్ళే 4th డిజిట్ ఎంత అని అడుగుతుండు. 4th డిజిట్ అనేది 6 ఉంటుంది. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చదివి మనకి ఏది కావాలో దాన్ని రాస్తే సరిపోద్ది. ఓకేనా? ఇది రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ అర్థమెటిక్ క్వశ్చన్. A man has to cover distance 387 km in 21 hours. అంటే 387 కిలోమీటర్స్ని 21 అవర్స్లో కంప్లీట్ చేస్తే 2/3 ఆఫ్ ది డిస్టెన్స్ని 5/7 టైంలో కవర్ చేస్తాడు. అయితే మనకేమవుతుందంటే వాట్ షుడ్ బి ఈ స్పీడ్ టు కవర్ రిమైనింగ్ డిస్టెన్స్. అంటే ఒక 2/3 ఆఫ్ ది డిస్టెన్స్ కవర్ చేసిండు. అంటే 2/3 ఆఫ్ ది 387 అంటే 2/3 కవర్ చేసి మనకి కావాల్సింది అవసరం లేదు. 2/3 కవర్ చేస్తే 2/3కి వెళ్ళి ఇప్పుడు మొత్తం 3 ఉంటే అందులోకెళ్ళి 2 పార్ట్లు కవర్ చేసిండు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1/3 ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఎంత పోవాలి? 1/3 డిస్టెన్స్ వెళ్ళాలి. 387 బై స్పీడ్కి ఫార్ములా ఏంది? స్పీడ్కి టైం బై డిస్టెన్స్ బై టైం కదా. స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చింది, ఇప్పుడు టైం కావాలి. టైం అని అంటే వాడు ఎంత టైం 5/7 టైం అయిపోయింది అని అన్నాడు. అంటే 5/7 టైం అయిపోతే రిమైనింగ్ టైం 7లోకి వెళ్ళి 5 తీసేస్తే ఎంత? 2/7 టైంలో పోవాలి. అంటే ఓకేనా? ఇది స్పీడ్ వస్తుంది. ఇప్పుడు ఇది డిస్టెన్స్, పైన ఉన్నది డిస్టెన్స్, కింద ఉన్నది టైము. డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు కట్ చేస్తే 3 × 2 × 3 387/18 387/18 వస్తుంది. ఒక్క నిమిషం. మొత్తం ఇక్కడ 2 × 3 6 మిగులుతుంది. 1/3 కిందికి వస్తే 387/18 వస్తుంది. 18తో క్యాన్సిల్ చేయండి. 18 2s 36 అంటే 2 మిగులుతుంది. ఓన్లీ 2 మిగులుతుంది. 18 1s అంటే 21తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుద్ది. 2తో స్టార్ట్ అయ్యేది కదా, అదొకటే ఉంది కాబట్టి మన ఆన్సర్ అదే అవుద్ది. ఓకేనా? ఇప్పుడు దీనికి తెలవాలంటే, ఇది చేయాలంటే రీజనింగ్ క్వశ్చన్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ తెలిస్తే ఇది చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఏ డ్రైవ్స్ 12 kilometers టు వెస్ట్కి 12 kilometers పోయినాడ. నెక్స్ట్ ఒక్క నిమిషం. 12 kilometers. నెక్స్ట్ దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ తీసుకొని డ్రైవ్స్ 6 kilometers 6 వేయండి. టర్న్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ 4 kilometers. ఈ 12 kilometers కొద్దిగా దూరం రాద్దాం. ఇది 4 kilometers. ఈ దెన్ టేక్ రైట్ టర్న్ డ్రైవ్ 2 kilometers 2 వేయండు. మళ్ళీ నెక్స్ట్ హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ 3 kilometers. అంటే టోటల్ రాలేడు. 3 kilometers. దెన్ టేక్ లెఫ్ట్ టర్న్, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకొని 3 kilometers వెళ్ళిండు. నెక్స్ట్ ఈ టేక్స్ ది ఫైనల్ లెఫ్ట్ టర్న్ అంటే ఇట్లా లెఫ్ట్కి వచ్చిండు. ఆ లెఫ్ట్లో ఒక్క నిమిషం, ఇది క్లారిటీగా మళ్ళీ గీద్దాం. ఫస్ట్ 12 kilometerతో స్టార్ట్ చేసిండు. ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేసిండు. ఇది 12 kilometers. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకొని 6 kilometers వచ్చిండు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 4 kilometers వచ్చిండు. నెక్స్ట్ మళ్ళీ టేక్ ద రైట్ టర్న్ తీసుకొని 2 kilometers.
2 కిలోమీటర్స్. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదేంటి రైట్ టర్న్ తీసుకొని 3 కిలోమీటర్స్. అంటే మొత్తం రాలేడు, ఓన్లీ 4 ఉంటే 3 వరకు వచ్చిండు. దెన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అనదర్ 3 కిలోమీటర్స్. ఇక్కడ 3 కిలోమీటర్స్. హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్. ఈ డ్రైవ్స్ 11 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ పోయిండు. స్టాప్స్ పీ పాయింట్. ఓకేనా. అయితే హౌ ఫార్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ టు పాయింట్ ఏ. పాయింట్ ఏకి ఏ డైరెక్షన్లో ఉన్నాడు? నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. ఓకేనా. పాయింట్ ఏకి నార్త్ డైరెక్షన్ ఉన్నాడు. ఒక్క నిమిషం. 3 కిలోమీటర్ అండ్ ఫైనల్లీ లెఫ్ట్ టర్న్ అంటే రైట్ సైడ్, ఇటు సైడ్ వస్తుంది. ఇది లెఫ్ట్ టర్న్ లాస్ట్కి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు కాబట్టి ఇటు సైడ్ వస్తుంది. అది పి అనే పాయింట్ వస్తుంది. ఓకేనా. ఇది 11 కిలోమీటర్స్. ఓకేనా. విచ్ డైరెక్షన్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ డైరెక్షన్ ఉన్నాడు? ఇప్పుడు ఏ అనేటువంటి నార్త్ డైరెక్షన్ ఉన్నాడు కాబట్టి నార్త్. నెక్స్ట్ ఇక్కడ ఇది టూ ఎన్ని కిలోమీటర్ దూరం అంటే 6 + 2 + 3 మొత్తం 11 కిలోమీటర్స్. ఆప్షన్ నెంబర్ 3 అవుతుంది. ఓకేనా. కొద్దిగా ఫాస్ట్నెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా స్లోగా చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ వెళ్ళిపోవడాలి, మొత్తం షార్ట్ కట్లు ఉంటాయి. ఓకేనా. ఇది సింపుల్గా PTR/100 వేసుకోవచ్చు. P అంటే 350, T అంటే 1.5, R అంటే 100. అది R అంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ /100. ఇక్కడ 15 × 2 ఏమవుతుంది? 3 అయ్యేది. 15 ఇటు పాయింట్ ఒకటి ఇప్పుడు ఒక జీరోకి ఈ పాయింట్ తీసేద్దాం. జీరోకి పాయింట్ తీసేస్తే 15 × 2 30, 2 జీరోలు ఉంటాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 35 × 300. 15 × 20 అంటే 300/100 ఉంటుంది. 100 2 zeros క్యాన్సిల్ చేస్తే 35 × 3 అంటే 105 ఇంట్రెస్ట్ అవుతుంది. 105 ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చిండు. అయితే అవి కొన్ని సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, కొన్ని సేమ్ ఆర్డర్లో లేవు. ఇప్పుడు ఓకే చూసుకుంటే ఇది 15, ఇది 11, -4 ఉంది, -4. అట్లనే అదేవిధంగా IEకి -4 ఉంటుంది. ఇది 9, 5 -4 ఇస్తే 9లోకి వెళ్ళి 4 తీసేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ M 13, 9 అంటే ఇది కూడా -4 వేస్తే I వస్తుంది. అంటే అన్నిట్లలో ఫస్ట్ వర్డ్. ఇక్కడ L అనేది JK, L అనేది 12 ఉంటుంది. K అంటేనేమో 11 ఉంటుంది. ఓకేనా. జస్ట్ ఇది -1 అవుతుంది. అన్నిట్లలో -4 ఉంటే ఫస్ట్ డిజిట్ అనేది -4 ఉంటే ఇక్కడ మాత్రం 1 ఉంది కాబట్టి అది ఒకటి డిఫరెంట్గా ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ ఇది డికోడింగ్ క్వశ్చన్లు అన్నట్టు. ఇప్పుడు డ్రీమ్ అనేది ఉంది, D ఉంది, దానికి కోడ్ అనేది Z ఉంది. DREAM ZNAWI. ఇది 4, ఇది -4 వేస్తే 26 వస్తుంది. ఇది 18, -4 వేస్తే 14 వస్తుంది. అట్లనే ఇది 5కి బదులు
31 అనుకోవచ్చు. 5కి బదులు ఇది 26 + 5 అంటే 26 + 5 31 -4 చేస్తే 27 వస్తుంది. 27 అంటే ఏ అన్నట్టు. అట్లా అంటే దీని అర్థం ఏంటంటే -4 చేయాలి. వచ్చిన లెటర్స్కి -4 చేయాలన్నట్టు. ఇప్పుడు ఇక్కడ DOUBT ఉంది. DOUBT ఉంది కాబట్టి ఇక్కడ 4 26 + 4 D అంటే 4 26 + 4 30 -4 చేస్తే 26 వస్తుంది. అది Z. నెక్స్ట్ U అంటే 15 -4 అంటే 11 అంటే అర్థం ZK. నెక్స్ట్ U అంటే 21 21లోకి వెళ్ళి -4 తీసేస్తే 17. ఆ 17 అంటే Q. ఓకేనా. ZKQ ఒకటే ఆప్షన్ ఉంది. అది అంటే అన్నిట్లోకి వెళ్ళి నెంబర్స్ రాసి అందులోకి వెళ్ళి -4 చేస్తే ఈజీగా వస్తుంది. ఓకేనా.